హాయ్ హలో వెల్కమ్ టు మిన్నీ స్టోరీస్ తెలుగు. రామాపురం అనే ఒక చిన్న ఊరిలో కొన్ని పక్షులు నివసిస్తుండేవి. అందులో ఒక ధనిక కాకి ఉండేది. తన ఇల్లు చెట్టు పైన ఎత్తులో ఉండేది. తనకు డబ్బు ఉందనే గర్వం చాలానే ఉండేది. తాను మిగతా పక్షులతో ఎప్పుడూ వారికి డబ్బు లేదని కించపరుస్తూ మాట్లాడేది. హే లక్కీ పిచ్చుక, తిన్నావా? ఏం కూర వండావేంటి? హా, అయినా మీలాంటి పేద పక్షులు కూర వండుకుంటారా ఏంటి? మేం పేద పక్షులమైనా సరే మాకుండేది మాకుంటుంది. నువ్వు ఎప్పుడు మమ్మల్ని దెప్పి పొడుస్తూనే ఉంటావా? సర్లే వెళ్ళు, మీ గురించి నాకు తెలీదా ఏంటి? ఆ రోజు సాయంత్రం ఊర్లో చిన్నగా వర్షం కురిసింది. ఎవ్వరూ బయటికి రాలేదు. తర్వాత రోజు మెల్లగా సూర్యుడు ఉదయిస్తాడు. రామాపురం ఊరికి దగ్గరలో ఉన్న లక్ష్మీపురంలో ఆ రోజు రాత్రి కొట్టిన వర్షానికి లక్ష్మీపురంలో ఉన్న చెరువు కట్ట తెగి చెరువులోని నీరంతా ఊరిలోకి వస్తుంది. ఈ విషయం తెలిసిన పక్షులు, ఈ విషయం తెలిసిందా మీకు? లక్ష్మీపురంలో రాత్రి కొట్టిన వర్షానికి వరదలు వచ్చాయంట. హాహా, నాకు తెలిసింది. లక్ష్మీపురంలో నిన్న రాత్రి వరదలు వచ్చాయంట. అతి త్వరలో ఆ ఊరిలోని వరదలు మన ఊరికి కూడా రావచ్చునని అంటున్నారు. అమ్మో, మన ఊరికి కూడా వస్తాయా? హా, వచ్చేలా ఉన్నాయట. అలా గనక జరిగితే మన ఇళ్లల్లోకి నీరు ప్రవేశిస్తుంది. అప్పుడు మనకి ఉండటానికి ఇల్లు ఉండదు. అందుకని మనం గడ్డితో కొత్త ఇళ్లను కట్టుకుందాం. నీరు మన ఊరికి వచ్చినప్పుడు నీళ్లలో మునగకుండా మన ఇల్లు నీటిపైన తేలుతాయి. అప్పుడు మనం మునిగిపోకుండా సురక్షితంగా మన గడ్డి ఇళ్లలో ఉంటాం. ఈ ఉపాయం నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే మనం గడ్డి ఇళ్లను కట్టుకుందాం. వెంటనే మనం పని మొదలు పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఏ క్షణంలో అయినా వరదలు రావచ్చును. అలాగే, తొందరగా పని మొదలు పెడదాం. పదండి తొందరగా పని మొదలు పెడదాం. వారు అలా మాట్లాడుకుంటుండగా అక్కడికి చిన్ని కాకి వస్తుంది. ఏంటి, 3 పక్షులు ఒక చోట చేరాయి? ఏం మాట్లాడుకుంటున్నారు? వరదలు వస్తే నీళ్లలో ఇల్లు మునిగిపోకుండా మేం గడ్డి ఇళ్లను కట్టుకుందామని నిర్ణయించుకున్నాం. మీలాంటి పేద పిచ్చుకలకు ఎప్పుడు ఇలాంటి కష్టాలే వస్తాయి. కానీ నాకు అలాంటి అవసరమే లేదు. ఎందుకంటే నా వద్ద పెద్ద చెట్టు మీద పెద్ద ఇల్లు ఉంది. అలా చెప్పి చిన్ని కాకి ఇంట్లోకి వెళ్తుంది. పక్షులన్నీ కలిసి ఆ రోజు సాయంత్రం వరకే తమకు కావలసిన గడ్డి ఇళ్లను నిర్మించుకుంటాయి. చీచి, ఇలాంటి ఇంటిలోనా మీరు ఉండేది? అయినా మీలాంటి పేద పిచ్చుకలు ఇలాంటి ఇంటిలోనే ఉండాలి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాన కురుస్తుంది. వారు అనుకున్న విధంగానే వారి ఊరిలోకి చూస్తుండగానే వరదలు వస్తాయి. ఆ వరదల్లో వారి గడ్డి ఇల్లులు నీటిలో మునగకుండా నీటిపైన తేలుతాయి. చూసారా, మన గడ్డి ఇల్లులు నీటిలో మునగకుండా ఎలా పైకి తేలుతున్నాయో? హా, నీ ఆలోచన చాలా బాగా పనిచేసింది. వరదల నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వలన ఆ వేగానికి చిన్ని కాకి చెట్టు ఇల్లు కూలిపోతుంది. చిన్ని కాకి వరదల్లో కొట్టుకుంటూ వచ్చి పిచ్చుకల గడ్డి ఇల్లులు చూసి వారి వద్దకు వచ్చి ఆగుతుంది. హే చిన్ని కాకి, ఏంటి వరద నీటిలో కొట్టుకుంటూ వస్తున్నావు? నీకు పెద్ద చెట్టు ఇల్లు ఉంది కదా. నీలాంటి డబ్బున్న వాళ్ళు ఇలా నీటిలో కొట్టుకురావడం ఏంటి? నువ్వు ఆపుతావా? అలా అంటావేంటి? చిన్ని కాకి, అసలు నీవు నీటిలో కొట్టుకురావడం ఏంటి? అసలు ఏం జరిగింది? వరద నీటి ప్రవాహానికి నా చెట్టు ఇల్లు కూలిపోయింది. నేను నీటిలో కొట్టుకుంటూ వచ్చాను. అయ్యో
అయ్యో పాపం, అలా జరిగిందా? అయితే నీవు ఇప్పుడు మాతోనే కలిసి ఉండు. నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరందరూ నన్ను క్షమించండి. డబ్బు ఉందనే అహంకారంతో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఇప్పుడు నాకు నా తప్పు తెలిసొచ్చింది. అలా అంటావేంటి చిన్ని కాకి? కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవడం మన ధర్మం. అందుకే డబ్బు ఉందనే అహంకారం ఎవ్వరికీ ఉండకూడదు. ఎందుకంటే జీవితంలో ఎవరైనా మనకు సహాయపడవచ్చును. ఒక అందమైన అడవిలో కొన్ని పక్షులు జీవిస్తూ ఉండేవి. అందులో ఒక ఎర్ర పక్షి ఉండేది. అది మిగతా పక్షుల కంటే కొంచెం భిన్నంగా ఉండేది. ఎర్రపక్షిని మిగతా పక్షులు తమతో కలవనిచ్చేవి కావు. అది చూసిన ఎర్రపక్షి చాలా బాధపడేది. కానీ ఒక తెల్ల పక్షి ఎప్పుడూ తనతో స్నేహంగా ఉండేది. అయితే ఒకరోజు మిగతా పక్షులు, నీవు నెమలి లాంటి దానివి కాదు, కాకిలాగానూ లేవు, నీకు ఎరుపు రంగు ఎందుకు అని ఎర్రపక్షిని ఆట పట్టిస్తుండగా, ఆపండి మీ చేష్టలు. ఎందుకు తనని అలా బాధ పెట్టే మాటలు మాట్లాడతారు ఎప్పుడు? మీకు తనని ఏడిపించడం తప్ప ఇంకేం పని ఉండదా? వచ్చిందండి వయ్యారి పెద్ద చెప్పడానికి. అందరిలా తను ఉంటే మేము మాత్రం ఎందుకు తనను అలా వెక్కిరిస్తాం? ఎర్రపక్షికి ఇది బాధ కలిగించేది. కానీ ఎప్పుడూ ప్రేమతోనే స్పందించేది. దేవుడు నాకు ఇలాంటి రంగు ఇచ్చాడు, నాకు బాధ లేదు. నేను ఎలా ఉంటే అలా ఉండటమే నన్ను ప్రత్యేకంగా చేస్తుంది. చెప్పావులే. పద ఎర్రపక్షి, వీరితో మనకు మాటలేంటి? అలా వెళ్ళి తిరిగి ఆహారం తిని వద్దాం పద. అలా అక్కడి నుండి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఏంటి నువ్వు వాళ్ళను అలా ఎందుకు తిడతావు? వారు అలా అంటే నాకు ఇప్పుడేమైందని? లేకపోతే వారికి ఇంకేం పని లేనట్టు ఎప్పుడు నిన్ను అపహాస్యం చేస్తారే. నాకు కోపం వచ్చేసింది. నిన్నేమైనా అంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను మాత్రం ఊరుకోను. మనమేమనకుండా అలానే వదిలేస్తే వారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అలా వారు బయటకు వెళ్ళి ఒక మంచి పండ్ల తోటకు వెళ్తారు. అక్కడ వారికి నచ్చిన పళ్ళను తింటారు. అలా వారు కడుపు నిండా తిన్న తర్వాత తిరిగి బయలుదేరుతారు. వారు తిరిగి వస్తున్నారు, చూడు చూడు. చూస్తున్నా. అయిపోయిందా మీ విహారయాత్ర? ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా? ఇంకేముంది, తినటం తిరగటం, అదే పని. ఇంకేం చేస్తారులే. లేకపోతే మీరేమన్నా మాకు తినటానికి ఆహారం తెచ్చిస్తారా? లేదు కదా, మరెందుకు మాట్లాడతారు? నోరు మూసుకొని ఉండండి, లేకపోతే అస్సలు బాగోదు. అలా వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక సంభాషణ జరుగుతూనే ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద మంటలు అంటుకున్నాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. కానీ చిన్న చిన్న జంతువులు ఆ మంటల మధ్య చిక్కుకుపోయాయి. పక్షులన్నీ ఒక చోట చేరాయి. అమ్మో, ఇంత పెద్ద మంటలు! మనం గనుక అటువైపు వెళ్తే బూడిద అవుతాము. ఆ జంతువులను కాపాడేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అప్పుడే ఎర్రపక్షి ముందుకొచ్చింది. అది దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్ళి తన చిన్న నోటితో నీరును పట్టుకొని మంటలు తాకకుండా పైనుంచి నీటిని మంటపైన వేసింది. అది చూసిన పక్షులు మొదట నవ్వాయి. కానీ
ఎర్రపక్షి మాత్రం ధైర్యం కోల్పోకుండా మంటలపైన నీటిని మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంది. ఎర్రపక్షి అగ్నిని ఆర్పాలన్న తపనతో విరమించకుండా పనిచేస్తుండగా ఇతర పక్షులు చూసి ఆశ్చర్యపోయాయి. పదండి, మనం కూడా వెళ్ళి సాయం చేద్దాం. చివరికి ఆ ఎర్రపక్షి ధైర్యం చూసి అందరూ కలిసి పనిచేయటం మొదలుపెట్టారు. పక్షులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంటపైన నీటిని వేస్తూనే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత మంటలు నెమ్మదిగా చల్లారాయి. అప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఆ చెట్టు పైన చేరారు. అప్పుడు ఎర్రపక్షిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. మమ్మల్ని క్షమించు ఎర్రపక్షి, ఇంతకు ముందులా నీతో ఎప్పుడూ అలా ప్రవర్తించము. నీతో అలా అపహాస్యంగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించు ఎర్రపక్షి. అందం కంటే మంచి హృదయం గొప్పది, ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? మనందరం స్నేహితులం, మన మధ్య క్షమాపణలు ఉండనక్కర్లేదు అని స్నేహపూర్వకంగా అందరితో ఏకమైంది ఎర్రపక్షి. మన రంగు, ఆకారం కంటే మన మనస్సు, మన పనులే మన నిజమైన అందం. దయ, ధైర్యం ఉన్నవారు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. ఒక అందమైన అడవిలో నీల అనే పక్షి ఉండేది. నీల చాలా అల్లరి పిడుగు. తన తోటి స్నేహితులతో తను ఎంతో చిలిపిగా ఉండేది. ఒకరోజు నీల చెట్టు మీద అలా నిద్రపోతూ ఉంటే ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఫెయిరీ కనిపించింది. ఆమె ఎంతో అందంగా ఉంది. ఇంకా ఆమె చేతిలో ఒక ప్రకాశించే టమాటా గింజ ఉంది. ఫెయిరీ నీలాని చూస్తూ చిరునవ్వుతో ఇలా చెప్పింది, చూడు నీలా, ఈ టమాటా గింజని నాటితే నీ కలల టమాటా ఇల్లు మొలుస్తుంది. కానీ జాగ్రత్త, అది మామూలు టమాటా ఇల్లు కాదు, అది మాయా టమాటా ఇల్లు. నీ మనసు మంచిదైతేనే ఆ ఇల్లు నిలుస్తుంది. నీల నిద్రలేచి చూసేసరికి ఆ టమాటా గింజ చెట్టు కొమ్మ మీద మెరుస్తూ ఉంది. నీల ఆ గింజను తీసుకుని వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో నాటింది. 3 రోజుల్లోనే అక్కడ ఒక టమాటా మొక్క మొలిసింది. అదే రోజు రాత్రి ఆ మొక్క ఒక్కసారిగా పెరిగి ఓ టమాటా హౌస్గా మారింది. కానీ అది సామాన్యమైన ఇల్లు కాదు, మాయా ఇల్లు. టమాటా ఇల్లును చూసిన నీల చాలా ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యంలో ఆనందం తట్టుకోలేక చిందులు వేసింది. ఇంకా తన స్నేహితులందరినీ పిలిచింది. ఏనుగు పిల్ల, ఉడత, ఎర్రపక్షి, అందరూ ఇలా రండి, ఇక్కడ ఏముందో చూడండి. రండి రండి, త్వరగా రండి. వెంటనే తన స్నేహితులందరూ అక్కడికి వచ్చారు. వారంతా టమాటా ఇల్లును చూసి చాలా ఆశ్చర్యపడిపోయారు. ఇది కళ లేక నిజమా? మాయా టమాటా ఇల్లు చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని వారు చెప్పారు. కళలు నిజమవుతాయంటే ఇదిగో ఇదే ఉదాహరణ అని నీల చెప్పింది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఓ పిచ్చి కాగితం పక్షి ఎగురుకుంటూ అక్కడకు వచ్చింది. వచ్చి రాగానే ఇంటి లోపలికి చొచ్చుకొని పోయి ఇల్లంతా తిరిగి చూసింది. ఇంకా తన మనసులో ఇలా అనుకుంది, అబ్బా, మాయా టమాటా ఇల్లా, చూడటానికి ఎంత అందంగా ఉంది. ఇంటి లోపల ఎంత సౌకర్యంగా ఉందో, చల్లని వాతావరణంతో చూడచక్కగా ఉంది. చి, ఇలాంటి ఇల్లు నాకు కూడా ఉంటే ఎంత బాగుండు. ఈ ఇల్లు నీలాకి కాకుండా చేయాలి అని అనుకొని ఇలా అంది, ఇది నకిలీ మాయ, ఈ ఇల్లు నిలవదు నిలవదు. ఆ పిచ్చి కాగితం పక్షి మాటలు విన్న నీల
ఆలోచనలో పడింది. నిజంగానే ఈ ఇల్లు కూలిపోతోందా ఏంటి? అని ఆలోచిస్తూ నీలా యొక్క మనసు నెగటివ్ అయ్యింది. వెంటనే ఆ మాయా ఇల్లుపై ఆమ్లాన్ని పోసినట్టు కరిగిపోసాగింది. వాసన కూడా మారిపోతోంది. ఆ సమయాన నీల గట్టిగా తన మనసును శుభ్రం చేసుకుంది. మళ్ళీ ధైర్యంగా ఇది నా కల, నేను నమ్ముతున్నాను అని బలంగా అరవగా మాయా టమాటా ఇల్లు ఒక్కసారిగా మళ్ళీ మునపటిలా మారిపోయింది. ఇప్పటి నుండి నేను ఎవరి మాటలు నమ్మకూడదు. ఎవరూ చెడుగా మాట్లాడకుండా ఏదైనా చేయాలి. ఏం చేయాలా అని ఆలోచించసాగింది నీల. నాకొక ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే సరిపోతుంది. నీల తన తెలివిని ఉపయోగించి ఇంటి ముందు ఒక బోర్డును పెట్టింది. ఆ బోర్డు మీద ఏం రాసిందంటే, ఇల్లు టమాటోతో కాదు, నమ్మకంతో నిలుస్తుంది. ఇంకా ఈ బోర్డు చూసిన వారెవ్వరూ చెడుగా మాట్లాడరు అని చెప్పుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది నీల. ఈ కథలోని నీతి ఏంటంటే, మన కలలు నెరవేరాలంటే మాయ కంటే గొప్పదైన నమ్మకం మన మనసులో ఉండాలి. ఎవరేమన్నా కూడా మన ఆశయాన్ని నమ్మితే ప్రపంచమే మారుతుంది. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసిమెలిసి జీవించేవి. అందులో ఓ నెమలి ఉండేది. అది ఎంతో అందంగా ఉండేది. రంగురంగుల రెక్కలు, మెరిసే కళ్ళు, నాట్యం చేసే శైలి ఇవన్నీ చూసి ఇతర పక్షులు, జంతువులు ఆశ్చర్యపడేవారు. నెమలికి తన అందంపై ఎంతో గర్వం ఉండేది. ప్రతిరోజు ఉదయం సరస్సు దగ్గరకు వెళ్ళి తన ప్రతిబింబాన్ని చూసి తనను తానే పొగిడేది. ఒకరోజు నెమలిని ఓ కొంగ చూసింది. కొంగ నెమలిని చూసి, నీవు ఎంత అందంగా ఉన్నావో, నీ రెక్కలు రంగురంగుల వర్ణాలలో మెరుస్తున్నాయి, కానీ నీ గాత్రం చాలా భయంకరంగా ఉంది అని అన్నది. అది విన్న నెమలికి చాలా బాధేసింది. తాను ఎంత అందంగా ఉన్నా తన గాత్రం బలహీనంగా ఉందని తెలుసుకుని దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు నెమలికి కొంగ అన్న మాటలు గుర్తొచ్చాయి. నాకు అందం ఉంది కానీ గొంతు లేదు. కోయిలకి గొంతు ఉంది కానీ అందం లేదు. నేను ఎందుకు కోయిలలాగా పాడలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడు తన దగ్గరకు ఒక కాకి ఎగురుతూ వచ్చింది. నెమలిని చూసి ఇలా అడిగింది, ఏమిటి అమ్మా, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు? నెమలి తన బాధను చెప్పింది. అప్పుడు కాకి నవ్వి, నీవు నీలో ఉన్నదాన్ని గుర్తించాలి. నీ అందం చూసి పర్యాటకులు కూడా రావడం చూశావా? నీ నాట్యం చూసి పక్షులు ఎంతో సంతోషపడతాయి. నీకు మధురమైన గాత్రం అవసరమేనా? ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. కోయిల పాడుతుంది, నువ్వు నాట్యం చేస్తావు, అందులో తేడా లేదు, అందం ఉంది అని అనింది. కాకి మాటలు విని నెమలికి నూతన ఆత్మవిశ్వాసం వచ్చింది. నిజమే, నేను నాట్యంలో నిపుణురాలిని. నా ప్రత్యేకత అదే. నా నిజమైన అందం నా నాట్యం అని అనుకొని ఇక నుంచి తనను తాను ప్రేమించసాగింది నెమలి. ఇక అప్పటి నుండి నెమలి మిగతా పక్షులతో కలిసి నాట్యం చేస్తూ సంతోషంగా జీవించసాగింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవటం కాదు, మనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి అభినందించాలి. ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు మీద చిన్న ఇంటిలో రాణి పిచ్చుక ఉండేది. తను ఎంతో అందంగా ఉండేది. రాణి పిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి చక్కగా
ఇంటి పనులు అన్నీ చేసుకునేది. రాణి పిచ్చుకది చాలా జాలిగుణం. ఆ జాలిగుణంతోనే ఊరిలోని పేద పిచ్చుకలకి దానధర్మాలు చేస్తూ చివరికి తాను ఒక చిన్న ఇంటిలో నివసించే పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పుడు తన దగ్గర కేవలం చెట్టు మీద చిన్న ఇల్లు, ఒక ఆటో మాత్రమే ఉంది. రాణి పిచ్చుక తన ఇంట్లోని పనులన్నీ పూర్తయిన తరువాత ఆటో నడపడానికి వెళ్ళేది. అలా తను ఆటో నడుపుకుంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. మేడం, మీరు మార్కెట్ వద్ద ఎక్కారు కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు మీది మొత్తం 50 రూపాయలు అయ్యింది మేడం. ఇవ్వండి, ఇదిగో తీసుకోండి. అలా ఆటో నడుపుకుంటూ ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది రాణి పిచ్చుక. ఒకరోజు రాణి పిచ్చుక ఆటో నడుపుతుండగా భారీగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఆటో అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీ కొడుతుంది. దాంతో రాణి పిచ్చుక స్పృహ తప్పుతుంది. కొద్దిసేపటి తరువాత రాణి పిచ్చుకకి స్పృహ వస్తుంది. ఆ వర్షంలో రాణి పిచ్చుక ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోతుంది. ఇంకా చేసేదేం లేక నడుచుకుంటూ, ఏంటో నా తలరాత, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నేనేం పాపం చేశాను అని అనుకుంటూ కన్నీళ్లతో ఇంటికి చేరుకుంటుంది రాణి పిచ్చుక. అసలు సడన్ గా ఇంత భారీగా వర్షం కురుస్తుందేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఆటో ఏమో చెట్టుకు మధ్యలో ఇరుక్కుపోయింది. నేను ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోయాను. రాణి పిచ్చుక అలా బాధపడుతున్న సమయంలో తన వద్దకు తన పాత స్నేహితురాలైన చిన్ని కాకి వస్తుంది. హే రాణి పిచ్చుక, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది కదా మనం కలిసి. నిన్ను చూడాలని చాలా ఆశగా అనిపించింది, అందుకే నీ వద్దకు వచ్చాను. బాగున్నావా? ఏంటి ఏం మాట్లాడవు? హే చిన్ని కాకి, నువ్వెప్పుడు వచ్చావు? నన్ను కలవడానికి వచ్చావా? అవును, మనం కలిసి చాలా రోజులవుతుంది. బాగున్నావా? నేను బాగున్నా, కానీ నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏదైనా సమస్య నాకు చెప్పకూడదా ఏంటి? అదేం లేదు చిన్ని కాకి, నువ్వు వచ్చే దారిలో చూసావా ఎంతలా వర్షం కురిసిందో? ఆ వర్షంలో నా ఆటో అదుపు తప్పి ఓ చెట్టుకు ఢీ కొట్టింది. నేను ఎంత ప్రయత్నించినా సరే ఆటోని వెనక్కి తీయలేకపోయాను. ఆటో చెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ వర్షంలో ప్రయత్నించి చివరికి విసుగొచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాను. అయ్యో, అలా జరిగిందా? నీ చుట్టుపక్కల ఎవరూ లేరా సహాయం చేయడానికి? ఆటోని అక్కడే వదిలి వచ్చేస్తావా? సహాయం కోసం ఎవరినైనా పిలవచ్చు కదా. భారీగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఎవరూ బయటికి కూడా రాలేదు. అయ్యో, అలాగా? అయితే ఇప్పుడు వర్షం తగ్గింది కదా, మనిద్దరం వెళ్ళి ఆటోని బయటికి తీసి అసలు ఏమైందో చూద్దాం పదా. ఇప్పటి వరకు నాకు అలా జరిగిందని చాలా బాధపడుతూ కూర్చున్నాను. నాకు సహాయకులు ఎవరూ లేరు అని బాధపడ్డాను. నువ్వు వచ్చావు కదా, నాకు ఆ బాధ పోయింది చిన్ని కాకి. పద, వెళ్ళి ఆటోని తీసుకొద్దాం. అలా చిన్ని కాకి ఇంకా రాణి పిచ్చుక సంభాషించుకుని ఆటోని తిరిగి తీసుకురావటానికి ఇంటి నుండి ఆ ఆటో ఉన్న చోటికి బయలుదేరుతారు. ఇదిగో చిన్ని కాకి, చూసావా? ఇక్కడే ఆటో చూడు ఎలా ఇరుక్కుపోయిందో. ఏం లేదు రాణి పిచ్చుక, అప్పుడు భారీగా వర్షం కురిసింది కదా, కావున అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మనం వెనక్కి తీద్దాంలే అని చెప్పి చిన్ని కాకి ఆటోని వెనక్కి తీస్తుంది. ఆ తరువాత ఆటోలో ఏమైనా రిపేర్లు ఉండవచ్చునని ఒక మెకానిక్ షెడ్ వద్దకు వెళ్ళి ఆటోని చూపిస్తారు. మేడం, ఈ ఆటోలో అన్ని రిపేర్లు చేయాలంటే 2000 ఖర్చు అవుతుంది.
మీరు రేపు వచ్చి ఆటోని తీసుకువెళ్ళండి. అలాగే మీరు అన్ని రిపేర్లు చేసి ఉంచండి. మేము రేపు వచ్చి ఆటో తీసుకెళ్తాం. తర్వాత రోజు మేడం, అన్ని రిపేర్లు చేసి ఉంచాను. మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. రాణి పిచ్చుక ఆటోని చెక్ చేసుకుని అక్కడ పనిచేసే పిచ్చుకకు డబ్బులు ఇచ్చి ఆటోని తీసుకొస్తుంది. చిన్ని కాకి రాణి పిచ్చుకకు హెల్ప్ చేసిన కారణంగా రాణి పిచ్చుక ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి చికెన్ బిర్యానీని కొనిపెడుతుంది. అప్పుడు చిన్ని కాకి ఇంకా రాణి పిచ్చుక కలిసి చికెన్ బిర్యానీని సంతోషంగా తింటారు. ఆ తరువాత రాణి పిచ్చుక ఎప్పటిలాగే తన ఆటో నడుపుకుంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు రాణి పిచ్చుక ఆటో నడుపుతూ ఉండగా చిన్ని కాకి ఎదురవుతుంది. హే చిన్ని కాకి, నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ రాణి పిచ్చుక, నేను ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇద్దరూ కలిసి ఆటోలో రాణి పిచ్చుక ఇంటికి బయలుదేరుతారు. దారి మధ్యలో వర్షం మొదలవుతుంది. చూస్తూనే వర్షం చాలా ఎక్కువైపోతుంది. భయపడకు రాణి పిచ్చుక, నీ వెనుక నేనున్నాగా. నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్ళు అని చిన్ని కాకి వెనక నుండి రాణి పిచ్చుకకు ధైర్యాన్ని ఇస్తుంది. త్వరగా వారు ఇంటి వద్దకు చేరుకుని ఆటోని ఇంటి కింద పెట్టి వారు ఇంట్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. నీలాంటి స్నేహితురాలు ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును. నీవు నాకు స్నేహితురాలవ్వడం నేను చేసుకున్న అదృష్టం. చాలే, ఇందులో నేను చేసిందేముంది? స్నేహితులన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే స్నేహానికి అర్థం ఉండదు. ఒక అడవిలో అందమైన పచ్చిక బయలు, కొండలు, నదులు ఉండేవి. ఆ అడవిలో నీల అనే ఒక చిన్న నీలిరంగు పక్షి ఉండేది. నీల గలగలా మాట్లాడే చిన్న పక్షి. అయితే నీలాకి ఎప్పటి నుండో ఒక కల ఉండేది. ఒకరోజు ఆకాశంలో ఎగురుతూ దూరదేశాలను చూసే అవకాశం రావాలి అనేది. ప్రతిరోజు నీల తన తల్లిదండ్రితో కలిసి చెట్టుపైన ఇంట్లో ఉండేది. తల్లి చేయి పట్టుకొని ఎగరడం నేర్చింది, కానీ అడవి బయటికి వెళ్ళాలి అంటే అందరూ భయపడ్డారు. బయట చాలా ప్రమాదాలు ఉంటాయి నీల అని తల్లి ఎప్పుడూ చెప్పేది. కానీ నీల మనసులో మాత్రం ఎప్పుడూ కొత్త ప్రపంచం గురించే ఆశ ఉండేది. ఒకరోజు ఆమె తలచుకుంది, నాకు కావలసింది స్వేచ్ఛ. ఒకసారి నా కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది. అలా ఒకరోజు తెల్లవారుజామున లేచి ఎగిరి బయలుదేరింది. ఆమె ప్రయాణం మొదలైంది. పచ్చని పొలాలు, పూలతో నిండిన తోటలు, నదులు, పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు అన్నీ ఆమె చూసింది. కొన్ని చోట్ల మంచు, కొన్ని చోట్ల వర్షం, ఇంకొన్ని చోట్ల ఎండ. ఇవన్నీ ఒక చిన్న పక్షికి కొత్త కొత్త అనుభవాలు. అలా ప్రయాణిస్తూ ఉండగా ఒకరోజు ఓ ఊరిలో ఒక చిన్న అమ్మాయి వీణ దగ్గర నీల పడిపోయింది. ఆ అమ్మాయి వీణ పరిగెత్తుకుంటూ వచ్చి నీలాను చూసింది. నీలా పైన కొన్ని నీళ్లు కొట్టి లేపింది. ఇంకా ఒక గింజను కూడా తినిపించి మళ్ళీ నీలాను ఎగిరేలా చేసింది. నీల వీణకి మంచి స్నేహితురాలయ్యింది. ప్రతిరోజు వీణ తన ఇంటి కిటికీ వద్ద దానికో చిన్న గింజ పెట్టేది. నీల ఎప్పటికప్పుడు వచ్చి తినేది. ఒకరోజు ఊహించని విధంగా ఒక జంట పావురాలు నీల దగ్గరకు వచ్చి మాట్లాడారు. నీల, నీవు ఎంత ధైర్యంగా ఉన్నావు, ప్రపంచాన్ని చూశావు, నీ కలను నెరవేర్చుకున్నావు.
అని వారు చెప్పారు. వారి మాటలు నీలా మనసుకు ఆనందం ఇచ్చాయి. కానీ అదే సమయంలో ఆమెకు తన ఇల్లు గుర్తుకు వచ్చింది. తల్లి, తండ్రి, తన చెట్టు ఇల్లు అన్నీ గుర్తొచ్చి బాధపడింది. ఇంకా వెంటనే మళ్ళీ ఆ అడవికి తిరిగి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి కన్నీళ్లతో ఆమెను దగ్గరకు తీసుకుంది. నీలా, నీవు ధైర్యంగా ఉన్నావు, కానీ మమ్మల్ని మర్చిపోకూడదు అని తండ్రి అన్నాడు. ఆ రోజు నుండి నీలా తరచూ ప్రయాణిస్తుంది, కానీ ప్రతిసారి ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె తన కలను నెరవేర్చుకుంది, కొత్త ప్రపంచాన్ని చూసింది. కానీ ఆమెకు తెలుసు, కుటుంబం, మూలాలు, ప్రేమ ఇవే జీవితానికి అసలు అర్థం. ఇది నీలా పక్షి యొక్క కథ. ఈ కథ కలలు కనే ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చే కథ. ప్రతి ఒక్కరూ కలలు కనండి, వాటిని ధైర్యంగా ఇంకా పట్టుదలతో నెరవేర్చుకోండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చిలక ఉండేది. ఆ చిలకకు చెట్టు చాలా ఇష్టమైపోయింది. ఎందుకంటే ఆ చెట్టు ప్రతి సంవత్సరం నేరేడు పళ్ళతో నిండిపోయేది. చిలక రోజు పండ్లను తింటూ పాటలు పాడుతూ మురిసిపోతూ ఉండేది. ఒకరోజు ఓ చిన్న పాప లక్ష్మి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు నిండుగా నేరేడు పండ్లతో కనబడుతోంది. పళ్ళను చూసేసరికి ఆమెకు చాలా ఆకలేస్తుంది. ఆమె పైకి చూసి ఇలా అంది, చిలక చిలక, నాకొక నేరేడు పండు వేయవా? అందుకు చిలక నవ్వుతూ చెప్పింది, పండు కావాలంటే ముందు ఒక మంచి పాట పాడు. లక్ష్మి చిన్నగా పాట పాడింది. నేరేడు పండ్ల చిలక, నేరేడు పండ్ల చిలక, నవ్వుతూ ఒక పండు వేయమ్మా చిలక చిలక, నేరేడు పండ్ల చిలక. చిలకకి ఆ పాట బాగా నచ్చింది. వెంటనే ఒక ముద్దైన నేరేడు పండును పక్కనే పడేసింది. లక్ష్మి దానిని తీసుకొని ఎంతో ఆనందంగా తినింది. తర్వాత రోజు ఓ బాలుడు వచ్చాడు. అతను కూడా అలాగే అడిగాడు. చిలక అతడిని కూడా పాట పాడమంది. అలా ఒక్కొక్కరుగా ప్రతిరోజు పిల్లలు వచ్చి చిలకతో పాటలు పాడుతూ పళ్ళు పొందేవారు. ఆ చెట్టు ఇప్పుడు పిల్లల పాటలతో, నవ్వులతో నిండి ఉంది. చిలుక సంతోషంగా జీవిస్తుంది. పిల్లల పాటలతో రోజులు ముచ్చటగా సాగిపోతున్నాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, అభిమానంతో మాట్లాడితే ఎవరైనా సరే మనకు సహాయపడతారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోపాల అనే బాలుడు ఉండేవాడు. గోపాల ఎంతో చురుకైన పిల్లవాడు. అతనికి పక్షులను ప్రేమించడం అంటే ప్రాణం. అప్పుడప్పుడు చిన్న చిన్న పక్షులకు తినటానికి కొన్ని గింజలను పెట్టేవాడు. అవి తినటం చూసి ఎంతో సంతోషించేవాడు. వాటిని చూసినప్పుడల్లా తనకు ఒక చిలకని పెంచుకోవాలని అనిపించేది. ఒకరోజు అతను రేపటి తన పుట్టినరోజు కానుకగా చిలక కొనాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలోని కూరగాయలు అమ్మే పెద్దయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న, రేపు నా పుట్టినరోజు కానుకగా నాకు చిలక కావాలి అని అన్నాడు. గోపాల అలా అడిగేసరికి పెద్దయ్య కాదనలేకపోతాడు. ఇంకా గోపాలకి చిలకని కొనిస్తాడు. పెద్దయ్య చిలక కొనిచ్చినందుకు గోపాల ఎంతో సంతోషిస్తాడు. ఆ చిలక బాగా తెలివైనది. అది మాటల్ని గుర్తుంచుకొని తిరిగి మాట్లాడేది. ఆ చిలక గోపాలతో నమస్తే, బాగున్నావా అని మాట్లాడేది. గోపాల చిలకను ముద్దుగా చిట్టి అని పిలుచుకునేవాడు. కొద్ది రోజుల్లోనే వారిద్దరూ మంచి స్నేహితులవుతారు. ప్రతిరోజు గోపాల చిట్టికి జామ పండును తినిపించేవాడు. చిట్టి ఎంతో ఇష్టంగా తినేది. చిట్టికి జామ పండు అంటే ఎంతో ఇష్టం.
రోజులు గడిచాయి. అయితే ఒకరోజు గోపాల మరియు వాళ్ళ నాన్న పట్నంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తారు. అయితే వాళ్ళతో పాటు చిట్టిని కూడా అక్కడికి తీసుకెళ్తారు. ఆ ప్రయాణం చిట్టికి చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే అక్కడ చిట్టిని ఒక పంజరంలో పెట్టి ఉంచారు. చిట్టికి అక్కడ బందీగా ఉండడం నచ్చలేదు. తినేందుకు తక్కువ, మాట్లాడడానికి ఎవరూ లేరు. దానిని గమనించిన గోపాల తండ్రి, పక్షులకు కూడా స్వేచ్ఛ అవసరం, మన స్వార్థం కోసం వాటిని అలా బంధించడం చాలా తప్పు అని మనసులో అనుకుంటాడు. ఇంకా వెంటనే వారు ఊరికి తిరిగి బయలుదేరుతారు. చిట్టికి కూడా చాలా సంతోషం అనిపించింది. గోపాల బాధతో ఇంకా ప్రేమతో చిట్టిని మళ్ళీ వదిలేశాడు. నీవు నా స్నేహితురాలివి చిట్టి, నిన్ను బంధించలేను అని అన్నాడు. చిట్టి ఎగిరిపోయింది. కానీ చిట్టి ప్రతిరోజు గోపాల ఇంటి దగ్గరకు వచ్చేది. ఎందుకంటే ప్రేమకు బంధం ఉండదు, కానీ ప్రేమ గుర్తుండిపోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.